నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తెనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, ఈ 5 వస్తువులు కనుక మీరు కనుక డబ్బులు పెడితే మీ అంత అమాయకులు ఇంకోళ్ళు లేరండి. ఏమిటంటే, ఉదయాన్నే లేచిన కాడి నుంచి మన నిత్యం సాయంత్రం వరకు ఈ 5టికి డబ్బులు పెట్టకాకండి. ఏమిటంటే, 1 భూమి, 2 ఆకాశం, 3 ఆహారం అనుకోండి, నీరు, గాలి. ఈ 5టికి మీరు డబ్బులు పెట్టారు అంటే మీరు ఎంత డబ్బులైతే ఇన్వెస్ట్ చేశారో అంత నష్టపోతారు మీరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచభూతాలని దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీటన్నిటికీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారంటే దేనికి ఖర్చు పెట్టినంత ఈ 5టికి ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టేసరికి వాళ్ళు సకల రోగాలు పొందుతున్నారు. ఈ 5కి డబ్బు పెట్టకూడదండి. మీరు ఎంత డబ్బు పెట్టారా అంత నష్టపోతారు, అంత రోగాలు వస్తాయి, ఆరోగ్యం దెబ్బతింది. ఎలా అనేది చెప్తాను. వీటన్నిటిని మనం ఫ్రీగా ఎలా పొందొచ్చో కూడా నేను ఈ వీడియోలో పార్ట్ 2 కూడా చెప్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి. ఇప్పుడు భూమి, ఆకాశం, ఇల్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఇల్లు కట్టుకుంటుంటే కిందంతా పార్కింగ్ సెల్లార్లో తీస్తున్నారు, పైన ఇల్లు కట్టుకుంటున్నారు. భూమితో కనెక్ట్ అవుతుంది. మీ వైబ్రేషన్స్ అన్నీ పోతున్నాయి, స్లాబ్లో వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఆకాశం, మీరు స్లాబ్ వేస్తున్నారు, మొత్తం గోడలన్నీ పూర్తి చేస్తున్నారు, కిటికీలు అన్నీ పెట్టేస్తున్నారు, లోపల గాలి అనేది రావట్లేదు, ఎండ రావట్లేదు. ఎండ రాబోయేసరికి డి విటమిన్ పోతుంది. భూమితో పోయింది, ఆకాశంతో పోయింది. మూడవది ఆహారం. ఈ ఆహారంలో కూడా 3 పార్ట్లు అండి. మనం పండించుకొని తిన్నదే ఒకటి, ఒరిజినల్ రా మెటీరియల్. అంటే టమాటా ఉత్తది తింటాం, బెండకాయలు తింటాం, పచ్చి వస్తువులు తింటాం, ఫ్రూట్స్ తింటాం, కూరగాయలు తింటాం. ఇవన్నీ ఒకటి, అదొక మంచి పద్ధతి. అలా కాకుండా వండుకున్నారా సగం పోతుంది, దాంట్లో పోషకాలు సగం పోతున్నాయి, మీ ఆరోగ్యం సగం పోయినట్టే. మూడవది దరిద్రం. ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, నొక్కంగానే ఇంటికి వచ్చేస్తుంది, అది తింటున్నారు, ఇంకా దరిద్రం. ఇంకా వరస్ట్ దరిద్రం ఇంకోటి ఉందండి, 4వ దరిద్రం ఉంది. అదేంటంటే చిప్స్ ప్యాకెట్లు, కంపెనీ ప్యాకెట్లు వస్తున్నాయి, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా దరిద్రం. 4వ దరిద్రం. ఈ ఆహారంలో 4 స్టేజీలు. ఇంకోటి 4వది వాటర్. అవకాశం ఉన్నా సరే మినరల్ వాటర్ తాగుతున్నారు, అది పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది. మీరు ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో, ఇవాళ వాటర్ బాటిల్ 10 రూపాయలు పెట్టి తాగారా లోపల 100 రూపాయలు బాడీ చెడిపోయినట్టే. మినరల్ వాటర్ తాగుతున్నారు, కొనుక్కొని తాగుతున్నారు. దానివల్ల 4వది డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దండి. 5 ఎలాగనే చెప్తాను మళ్ళీ. 5వది గాలి. గాలి కూడా ఫ్యాన్ లేనిది బతకలేం, ఏసీ లేనిది బతకలేం, అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే మీరు డబ్బులు పెట్టి వీటన్నిటిని కనుక మీరు ఎలా అయితే చేసుకుంటున్నారో మీరు ఎంతో నష్టపోతున్నారు. వీటన్నిటిని ఫ్రీగా ఎలా పొందొచ్చండి అని అడుగుతారు. కనీసం ఫ్రీగా పొందకపోయినా మినిమం కామన్ సెన్స్ పెట్టండి. ఈ 5 లభించేట్టు బయటికి వెళ్ళినప్పుడన్నా పొందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమినే పొందాలి, మీరు అద్దెంట్లో ఉండండి. రెమెడీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ ఒకటి చెప్తాను. మీరు అద్దెంట్లో ఉండండి, మీ స్థలంలో రోజు కూరగాయలు ఆకుకూరలు పండించుకోండి. ఎందుకంటే స్థలం ఎవరు అద్దెలకు ఎవరు, స్థలాలు ఎవరు ఉంచుకోరు. మీరు స్థలంతో లాభం పొందుతారు. పొద్దున్న పక్కమ్మటి దగ్గరలో స్థలం కొనుక్కుంటారుగా, పక్కమ్మటి ఉన్నదాన్ని స్థలం దగ్గర ఇల్లు తీసుకోండి, ఇల్లు దగ్గర స్థలం కొనుక్కోండి. సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కాకుండా స్థలం కొనుక్కోండి, స్థలం కొనుక్కోండి. మీ అవకాశాన్ని, మీ బడ్జెట్ని బట్టి. భూమితో కనెక్షన్ పోదు, ఎండతో కనెక్షన్ పోదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పెద్ద ఊర్లో అయినా సరే ఒక గుడి ఉండిద్ది, పెద్ద గుడి, పాత గుడి. ఇప్పుడు లేటెస్ట్ గుళ్ళు వద్దండి, పాత గుళ్ళకి వెళ్ళండి, రాతితో కట్టిన గుళ్ళు ఉంటాయి, అసలు జనమే ఉంటారు అసలు. అలాంటివి వెళ్ళండి, భూమితో కనెక్షన్ ఉండిద్ది, గుడికి ఎండ పడతా ఉండిద్ది, అక్కడ కోనేరు ఉండిద్ది, లేకపోతే బావి ఉండిద్ది, బావిలో నీళ్లు తాగండి. బోర్ ఉండిద్ది, బోర్లో నీళ్లు తాగండి. బ్రహ్మాండంగా ఉంటాయి గుడికి సంబంధించిన. కొద్దిగన్నా ఒక 25% అన్న రోజు గుడికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఇలాంటి గుడికి ఎంచుకోండి. అక్కడ ప్రసాదం పెడతారు, గుగ్గిళ్ళు, శనగలు. వాళ్ళు పెట్టలేదు, కొబ్బరి చిప్ప అట్టుకాయ తీసుకెళ్ళండి, కొబ్బరికాయ కొట్టండి, సగం కొబ్బరి తినండి, అట్టుకాయ తినండి. ఎంత బలం, ఎంత ఆరోగ్యం, ఒరిజినల్ ఫుడ్, బ్రహ్మాండం. రోజు దినచర్య. గాలి అసలు మీకు అద్భుతంగా వచ్చింది. గుడికి వెళ్తే ఆ గోపురం, ఆ డిజైన్ వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు గాలి వచ్చేసింది. ఫ్యాన్లు, ఏసీలు అవసరం లేదు. గుడి లోపల ఫ్యాన్ లోపల ఏసీలు పెట్టచ్చు, గుడి బయట ఉండదుగా. అవి చూసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు కూడా అలాంటి గుళ్ళు ఎంచుకోండి. రోజు ఆ గుడికి వెళ్ళండి. ఏ దేవుడి గుడి అనేది చూడద్దు, మీరు చూడాల్సిందే గుడి ఎలా ఉన్నది అనేది చూడండి, దానికి వెళ్ళండి. మీకు అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయండి. ఎప్పుడైతే మీరు పంచభూతాలను కనుక డబ్బులు కేటాయిస్తూ ఉంటారో మీరు నా జీవితంలో సర్వం కోల్పోతారు. డబ్బులు ఉన్నాయి కదని 10 ఏసీలు పెట్టి, డబ్బులు ఉన్నాయి కదని మినరల్ వాటర్ తాగి, డబ్బులు ఉన్నాయి కదని స్టార్ హోటల్ ఫుడ్ తిని, డబ్బులు ఉన్నాయి కదని 10 స్టైల్ బిల్డింగ్ కట్టి, డబ్బులు ఉన్నాయి కదని మొత్తం క్లోజ్ చేసి అందమైన డెకరేషన్ చేసుకొని
ఉంటే మీరు ఉండాలిగా ముందు. అవన్నీ ఉంటాయి గ్యారంటీ, ఓకే. మీరు ఉండాలిగా లోపల. మీరు లోపల బతికి ఉండాలి కదా, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలి కదా. మంచంలో ఉండి ఎన్ని ఉండి ఉపయోగం ఉంది. చూశారు కదా ఇంతకుముందు మనకి ఎంతోమంది ఏసీలో ఉన్నవాళ్ళు ఎన్ని రోగాలు పాల్పడ్డారు. వీటన్నిటికి రెమెడీలు ఉన్నాయండి. ప్రతిదానికి నేను చెప్తాను, చివరిదాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. మంచినీళ్ళు ఏం లేదండి. మంచినీళ్ళకి మీరు డాబా పైన సింటెక్స్ ట్యాంకులు, ఇప్పుడు మనం వాడతాం కదా మోటార్ ట్యాంకులు, అలాంటి ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి మూత లేకుండా పెట్టుకోండి. వాన నీళ్ళు డైరెక్ట్ దాంట్లో పడతాయి. అవి వాడుకోవచ్చు చక్కగా, ఇన్ని రోజులైనా వాడుకోవచ్చు, ఏమి కావు అసలు. అలాంటి వాన నీళ్ళు, బోర్ నీళ్ళు, బావి నీళ్ళు ఎక్కడ దొరికితే తెచ్చుకోండి. కనీసం తాగటానికైనా సరే అవి తెచ్చుకోండి, కాగబెట్టుకొని పోసుకోండి. ఇప్పుడు వాన నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ 3 నెలలు 4 నెలలు అయినా ఏం కావు అసలు. వాన నీళ్ళు వేస్ట్ చేయకండి. తాగటానికి కనీసం రోజుకి మనిషి 4 లీటర్లు అనుకోండి, నెల మొత్తం మీద 120 లీటర్లు, ఇంటి మొత్తం కలిపి 500 లీటర్లు, 4 ట్యాంకులు పెట్టుకుంటే మీకు బంగారం లాగా వస్తాయి వాటర్. వాన నీళ్ళు మీకు కనీసం 3-4 నెలలు నడపచ్చు. దాన్ని బట్టి పెట్టుకోండి. డబ్బులు దానికి ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ పంచభూతాల కోసం ఇన్వెస్ట్ చేయండి డబ్బులు, పంచభూతాలను ఆపడానికి ఇన్వెస్ట్ చేయకండి డబ్బులు. మళ్ళీ ఇది ఒక లాజిక్ అర్థం చేసుకోండి. మీరు పంచభూతాలను ఆపేసేదానికి ఇన్వెస్ట్ చేయకండి. ఫ్రీ అన్నా కదా అని ఏమంటే ట్యాంకులు ఫ్రీగా వస్తాయా, స్థలం భూమి ఫ్రీగా వచ్చిద్దా, పళ్ళు ఫ్రీగా వస్తాయా, ఇలా ఆలోచించకండి. పంచభూతాలకి డబ్బులు పెట్టండి. మా తప్పదు, ఎందుకంటే సమాజంలో ఉన్నాం. అవి కూడా లేకుండా చేయించండి. డబ్బు లేకుండా కూడా చేయొచ్చు. అడవికి వెళ్ళాలి, వెళ్ళలేరుగా. ఈ ఒక చాటు నిలబడిపోయాక అడవికి వెళ్తే మీరు భూమి కొనం, అసలు గృహంలో ఉండొచ్చు, చక్కగా చెట్లు కూరగాయలు అన్నీ అయ్యేస్తాయి, చక్కగా బ్రహ్మాండంగా తినొచ్చు. 200 సంవత్సరాలు బతుకుతారు అడవికి వెళ్ళి బతికితే. మన మునులు అయినా వాళ్ళు అదేగా చేస్తుంది. ఇప్పుడు పర్వతాల్లో ఉండి వాళ్ళు ఎలాంటి ఇల్లు ఉండవు, బట్టలు ఉండవు, ఏం లేకుండా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు మనం బోల్డ్ అని వీడియోలు చూస్తున్నాం. మనం ఎలా బతుకుతున్నారు మరి వాళ్ళు? పంచభూతాలను వాళ్ళు వాడుకుంటున్నారు. రూపాయి పెట్టరాళ్ళు, డబ్బుతో పనేది, డబ్బు తెలియదు అసలు వాళ్ళకి. అయితే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళొద్దు. ఇక్కడ ఉండి పంచభూతాలకు డబ్బులు పెట్టండి ఫ్రీగా వాడుకోవడానికి. పొలం కొనుక్కుంటారు, రోజు పొలం దగ్గరికి వెళ్ళండి. పొలం దగ్గరికి వెళ్ళి 4ంటికి 5ంటికి లేకపోండి, చేసుకోండి. పొలంలో వ్యాపారం చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, ఏది చేసుకున్నా సరే జరిగిద్ది. కనీసం మొత్తం చేయకపోయినా మన జీవితంలో 24 గంటల్లో ఒక 3 అవర్స్ అయినా పంచభూతాలను ఫ్రీగా వాడుకోండి. వాటర్ ఫ్రీగా వాడుకోవచ్చు, గాలి ఫ్రీగా వాడుకోవచ్చు. డాబా పైకి వెళ్తాను, వరండాలోకి వెళ్తాను, ఎంతో కొంతసేపు. రాబోయే రోజుల్లో ఇయే డబ్బు. ఇప్పుడు మన డబ్బు సంపాదించిందంత, ఇప్పుడు 100 కోట్లు సంపాదించాడు, ఏం చేస్తున్నాడు ఆయన? స్థలం ఇల్లు కొనుక్కొని కట్టుకుంటున్నాడు. వాడు ఉండడు, మినరల్ వాటర్ తెస్తాడు, ఏసీలు పెట్టుకుంటాడు, వాడు ఉండడు కదా. కావాలంటే మరీ హై డబ్బు సంపాదించిన చూడండి, వాళ్ళన్నీ ఇయే చేస్తుంది. రిసార్ట్స్ కట్టుకుంటారు, 100 ఎకరాల్లో ఒక బంగ్లా కట్టుకుంటారు, దాంట్లో ఉంటారు ఓరకు నైట్ పూట, పగలల్లా వాటిలో గార్డెన్లలో వాటిలో తిరుగుతారు, అన్నీ అనుభవిస్తారు. పంచభూతాలను ఫ్రీగా అనుభవిస్తారు. ఇప్పుడు పొలం చేసుకున్న వాళ్ళు చూడండి, కాలంలో నీళ్ళు వెళ్తాయి, ఆ నీళ్లు పట్టుకుంటారు, ఆ నీళ్లు తాగుతారు. ఏ రోగం రాదు వాళ్ళకి. అసలు పారుదల ఉంటుంది కదా, చక్కగా పొలం నుంచి తాగుతా ఉంటారు. మనకి అవకాశం లేదు, పొలం దగ్గర ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు తెచ్చుకోండి క్యాన్లు. మన మినరల్ వాటర్ కేటాయించే డబ్బులు దాన్ని కేటాయించండి. మీరు కావాలంటే కాచి చల్లార్చుకొని తాగండి. అవకాశం ఉన్నంత కనీసం 100% మీరు కొనుక్కోకుండా భూమిలో నీళ్లు లేవు మీకు, కనీసం ఒక 50% అయినా పాటించండి. ఎవరైతే మీరు ఈ విధంగా వాడుకొని ఈ విధంగా అష్టైశ్వర్యాలు పొందుతారు, గ్యారంటీ పొందుతారు. ₹1 మీరు డబ్బు పెట్టే కొందికి మీరు నష్టపోయినట్టే. ఇంకా మళ్ళీ ముఖ్యంగా చెబుతున్నా అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినరల్ వాటరే ₹10 పెట్టి తాగారు, వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో ₹100 వేయాలి. ఏదైనా అనారోగ్యం వస్తే ₹100 ఖర్చు పెట్టాలి. మీరు పిజ్జా తిన్నారు ₹200 పెట్టి, మీ అకౌంట్లో 2000 వేసేయండి. మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు, మీ బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లు పెట్టుకోండి. ఎందుకంటే అనారోగ్యం వస్తే అదే కాపాడేది మిమ్మల్ని. మీరు ఏసీ 50,000 పెట్టుకున్నారు, మీ అకౌంట్లో 50,000 బ్యాంకులు వేసేయండి. ఏసీ బిల్లు 5,000 వచ్చింది, కరెంటు బిల్లు, మళ్ళీ దానికి బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే ఆ అనారోగ్యానికి అది ఎలా ఖర్చు పెడతారు? సపోజ్ ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం 50 లక్షలు సంపాదించారు, 25 లక్షలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొన్నారు. ఆ డబ్బు అంతా తీసుకొని మళ్ళీ బ్యాంకులు ఇంకో 25 లక్షలు వేశారు. ఆ డబ్బు దేనికంటే మీ అనారోగ్యానికి. దాన్ని ఎలా వాడుకోవాలి? పొద్దున్నే లేచి నేను చెప్పినట్టుగా గుడికి వెళ్ళారు, నేను చెప్పిన 5 ఉన్న గుడికి వెళ్ళారు, ఆ అకౌంట్లోంచి తీసి వాడుకోండి. ₹1,00,000 వాడుకున్నా నష్టం లేదు, అంత ఉంటుంది దాంట్లో డబ్బు. మీరు గుడికి వెళ్ళేసి ₹1,00,000 సంపాదించినట్టు అలాంటి గుడికి వెళ్ళి వస్తాయి. పొద్దున్నే లేచి పొలం పని చేసి వచ్చారు, ₹1,00,000 దాంట్లో వాడుకోండి. మీరు 2 కోట్లు పెట్టి స్థలం కొన్నారు, మళ్ళీ 2 కోట్లు బ్యాంకులు వేశారు కదా. మీరు పొలం దగ్గరికి పొలం పని చేసి వచ్చారు, కనీసం ఇంట్లో పని అన్న చెట్లు కూరగాయలు చేసి వచ్చారు, మళ్ళీ ₹1,00,000 మీరు వాడుకున్నట్టే. ఎప్పుడు ఆ బ్యాంకులో జీరో ఉండాలి. మీరు తప్పు చేసినప్పుడు దాని డబ్బులు వేయండి, మంచి చేసినప్పుడు అలా డబ్బులు వాడుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్ 0 అయిపోయింది. అప్పుడు మీకు ఎలాంటి రోగం రాదు. వాడుకున్నా కదా మళ్ళీ ఆ డబ్బులు వాడుకోవడానికి చెడుకు వాడద్దు.
మంచి పని చేస్తేనే డ్రా చేసుకోండి. మీరు టార్గెట్ పెట్టుకోండి, మీరే రాసుకోండి, నేను చెప్పవసరం. మీ ఆదాయం ఎంత రాసుకోండి. మీరు దాంట్లో బ్యాంకులో మీరు చేసే తప్పులన్నిటికీ డబ్బులు వేయండి, మీరు చేసే మంచికన్నిటికీ డబ్బులు తీసుకోండి. మీరు బోర్ వాటర్ తాగారు, 100 రూపాయలు డ్రా చేసుకోండి. అంటే చెడు చేసినప్పుడు వేశారు కదా 100, దాంట్లో తీసుకోండి. మీరు 10 కిలోమీటర్లు నడిచారు, మీ అకౌంట్ నుంచి 10,000 తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ హెల్త్ బ్యాంక్ అనుకోండి, దాని పేరు హెల్త్ బ్యాంక్ అని పేరు పెట్టండి. ఎవరైతే మీరు అష్టైశ్వర్యాలను ఫ్రీగా వాడుకుంటా ఇలా ప్లాన్డ్గా చేసుకుంటారో సమాజంలో బతుకుతా కూడా 150 సంవత్సరాలు బతకచ్చు, కనీసం 100. ఇప్పుడు ఎవరు 50 కూడా బతకట్లేదుగా. ఆరోగ్యంగా అనేది మంచాలం పడి రోగాలు తిరుగుతా కాదు. మీరు మొత్తంగా చేయలేదు, 50-50 చేసుకున్నారు, కనీసం అనారోగ్యం లేకుండా 70-80 సంవత్సరాలన్నా హ్యాపీగా బతుకుతారు. దయచేసి పంచభూతాలకి డబ్బులు పెట్టకాకండి, ఫ్రీగా వాడుకోండి. ఎంతైతే ఫ్రీగా వాడుకుంటారో అంత ఆరోగ్యంగా, అంతే. ఇంక మీకు ఓవరాల్గా నేను చెప్పిన సూత్రం అది. ఇలాంటి ఆలోచనలు మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, వీడియో తెలియజేస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, కనీసం 1% అన్న మారితే కనుక నాకు హ్యాపీగా ఉండదని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు మారుతామని లేకపోతే ఆచరిస్తున్నామని కానీ, ఇంకా సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి.